ఇండియా బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ రియల్ స్టోరీ. ఈరోజు మనం చరిత్రలోనే అత్యంత అద్భుతమైన హార్ట్ బ్రేకింగ్ స్టోరీ, హీరోయిక్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం రండి. ఇది సినిమా కథ కాదు, ఇది రియల్ స్టోరీ. అతని పేరు రవీంద్ర కౌశిక్. ఇందిరాగాంధీ గారి అతనిని బ్లాక్ టైగర్ అని పిలిచిన భారతదేశంలో అత్యంత గొప్ప రా ఏజెంట్. పాకిస్తాన్ లో ఏళ్ల తరబడి గూఢచారిగా జీవించి అత్యంత విలువైన సమాచారాన్ని ఇచ్చిన రా ఏజెంట్. చివరికి తన జీవితాన్నే బలిదానం చేసిన వీరుడి కథ. ఈ రోజు మాట్లాడుకుందాం రండి మరింత లోతుగా ఇండియన్ బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ గురించి. అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా లైక్ కొట్టకపోతే ఒక్క లైక్ కొట్టండి, మరింత బూస్ట్ ఇస్తుంది. వీడియోలోకి వెళ్దామా? రవీంద్ర కౌశిక్ 1952 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జన్మించారు. సాధారణ కుటుంబం, కానీ చిన్నప్పటి నుంచి అతని శరీరంలో నరనరాన దేశభక్తి ఉండేది. కాలేజీలో నాటకాలు ఆడేవారు, అలాగే ఆయన డిబేట్స్ లో ఒక స్టార్ గా ఉండేవారు. ఒకసారి నాటకంలో భారత సైనికుడిగా టార్చర్ చేసిన రహస్యాలు చెప్పని వ్యక్తిగా నటించారు. అప్పుడే రా స్కౌట్స్ అతని ధైర్యము, అతని స్కిల్ చూసి రా ఏజెంట్ గా రిక్రూట్ చేశారు. 1973 సంవత్సరంలో కేవలం 21 ఏళ్ల వయసులో రా ఏజెంట్ గా జాయిన్ అయ్యారు. దాదాపు 2 సంవత్సరాలు కఠిన ట్రైనింగ్ తీసుకున్నాడు. ఉర్దూ, ఇస్లామిక్ కల్చర్ సరైన రూపాంతరం కోసం సన్నత్ కూడా చేయించారు. 1975 సంవత్సరంలో 23 ఏళ్ల వయసులో నబీ అహ్మద్ షాకిర్ అనే పేరుతో ఐడెంటిటీతో పాకిస్తాన్ లో ఎంటర్ అయ్యాడు. తన పాత జీవితాన్ని పూర్తిగా బరీ చేశాడు. ఫ్యామిలీతో కాంటాక్ట్ లేదు, ఇంకా తిరిగి రాలేదు. అతను సాధారణంగా పాకిస్తాన్ లో ఒక మూల దాక్కొనలేదు. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలోనే చేరాడు. మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా జాయిన్ అయ్యాడు. అలాగే అతను కొన్ని స్టోరీల్లో మేజర్ గా జాయిన్ అయ్యాడని చెప్తారు. ఆర్మీలో చేరక ముందు కరాచీ యూనివర్సిటీలో LLB చదివాడు. 1979 నుంచి 1983 సంవత్సరం వరకు భారత్ కు కీలక సమాచారం అందించాడు. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల వేలాది మంది భారత సైనికుల ప్రాణాలు కాపాడాడు. రవీంద్ర కౌశిక్ వల్ల శత్రువు ప్లాన్స్ ఎక్స్ప్లోజ్ అయ్యాయి. ఇందిరాగాంధీ గారు సైతం అతన్ని ఇండియన్ బ్లాక్ టైగర్ గా పిలిచారు. అతను భారత్ స్పైల్లో ఒక గొప్ప స్పై అని పిలుస్తారు. కానీ అతని హీరోయిజం దుఃఖంతో కూడుకున్నది. 1983 సంవత్సరంలో అతన్ని కాంటాక్ట్ చేయడానికి మరొక భారత్ ఏజెంట్ పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ కి చేరే సమయంలో ISI-కి దొరికాడు. పాకిస్తాన్ ఇంట్రాగేషన్ లో రవీంద్ర కౌశిక్ గురించి అన్ని చెప్పేశాడు. ఇక రవీంద్ర కౌశిక్ ని ట్రాప్ సెట్ చేసి అరెస్ట్ చేశారు. సియాల్కాట్ ఇంట్రాగేషన్ కంట్రీలో భయంకరమైన టార్చర్ పెట్టారు. చివరికి 1985లో డెత్ సెంటెన్స్ తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. 18 ఏళ్లు సియాల్కాట్, కోట్ లఖ్పత్, మియాన్ వాలీ జైలులో గడిపారు. అలాగే రవీంద్ర కౌశిక్ సీక్రెట్ లెటర్స్ రాసి ఫ్యామిలీని సహాయం అడిగారు. అప్పటి వరకు అతను పాకిస్తాన్ లో ఉన్నది ఫ్యామిలీకి ఎవరికీ తెలియదు. అతను దుబాయ్లో ఏదో జాబ్ చేస్తున్నాడు అనుకున్నారు. అతని లెటర్స్ లో అమెరికా దేశం అయితే నన్ను 3 రోజుల్లో దేశానికి వెనక్కి తీసుకునేది, కానీ భారత్ లో మాత్రం అది సాధ్యం కాదు అని చెప్పాడు. కానీ భారత్ అతన్ని తిరిగి తీసుకురాలేకపోయింది అని చెప్పి లెటర్స్ రూపంలో రాశాడు. రవీంద్ర కౌశిక్ యవ్వనము, తన స్వేచ్ఛ, తన ఐడెంటిటీ అంతా భారతదేశం కోసమే ఉపయోగించాడు. అతనికి ఫేమ్ లేదు, పెరేడ్ లేదు, అఫీషియల్ గుర్తింపు తను జీవించి ఉండగా రాలేదు. ఇలాంటి హీరోలను మనం ఎక్కువగా గౌరవించాలి. ఇలాంటి హీరోల వల్ల మన దేశ భద్రత చాలా కాపాడబడింది. మన దేశంలో కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ అదే కోట్ల రూపాయలను దోచుకుంటాడు. ఒక ముఖ్యమంత్రి అవుతాడు. డబ్బులు దోచుకొని తర్వాత అతన్నే విగ్రహాలు పెట్టి పూజిస్తారు. వారసత్వంలో కొడుకు కూడా ముఖ్యమంత్రి అవుతాడు. కానీ మన దేశం గురించి ఏ స్వార్థం లేకుండా తన జీవితాన్ని అంకితం చేసిన ఇలాంటి రవీంద్ర కౌశిక్ గురించి దేశంలో విగ్రహాలు పెట్టరు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, కుటుంబాన్ని వదిలేసి, గుర్తింపు లేని ఉద్యోగంలో చేరి దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇలాంటి వాళ్ళని మనం ఎంతవరకు స్మరించుకుంటున్నాం? ప్రభుత్వాలు ఎంతవరకు గుర్తు పెట్టుకుంటున్నాయి? వాళ్ళ గురించి ఒకసారైనా ఆలోచించాలి. సంవత్సరంలో మన దేశంలో మతం కోసం దేశాన్ని మరిచి మతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కొన్ని మత సంస్థలు పోరాడుతున్నాయి. దేశం కోసం పోరాడే వాళ్ళు చాలా తక్కువయ్యారు. ఇది రవీంద్ర కౌశిక్ జీవిత కథ. దిస్ ఈజ్ నాట్ ఏ రియల్ స్టోరీ, దిస్ ఈజ్ ఏ రియల్ స్టోరీ. ద ఇండియన్ బ్లాక్ టైగర్
రవీంద్ర కౌశిక్ జీవిత కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ, ప్రతి ఒక్క భారతీయ గుండెల్లో లోతుగా వెళ్లాల్సిన కథ. ఇలాంటి వాళ్ళ వల్లే ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. ఇలాంటి వీడియోల కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి దూసుకువెళ్తాయి. దిస్ ఈస్ క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ కృష్ణ. మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్.